హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. ఎలా చేస్తే పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఈ హల్వా కుదురుతుందో అది కొలతలతో సహా నేను మీకు చూపిస్తానండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మరి మనం క్యారెట్ హల్వా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ మనం క్యారెట్ని నీట్గా వాష్ చేసుకొని పైన ఉన్న తొక్క తీసేసి గ్రేట్ చేసుకోవాలి. క్యారెట్ని ఇలా తురుముకోవచ్చు లేదా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఈ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి నేను 1 kg క్యారెట్ తీసుకున్నానండి. నేను ఇక్కడ రెగ్యులర్గా దొరికే క్యారెట్ని మాత్రమే వాడుతున్నానండి. ఇలా క్యారెట్ మొత్తం తురుముకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం హల్వాకి సంబంధించి ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దామా? కొన్ని కాజు, కొన్ని కిస్మిస్, ఇంకా కొంచెం నెయ్యి అండ్ కాగబెట్టి చల్లార్చుకున్న పాలు. ఎప్పుడైనా హల్వాలో పచ్చి పాలు పోయకండి, కాగబెట్టి చల్లార్చుకున్న పాలు మాత్రమే పోయండి. హల్వాకి సరిపడా చక్కెర, నెక్స్ట్ యాలకులు. ఈ యాలకుల్ని పొట్టు తీసి మిక్సీలో చక్కెర వేసి గ్రైండ్ చేసి ఇలా పౌడర్లా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం హల్వా ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఇలా మూకుడు పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కూడా మనం దూరగా వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. మీకు 1 kg క్యారెట్కి నెయ్యి తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక కప్ క్వాంటిటీ చూపిస్తున్నాను కదా, అదే కప్పుతో ఈ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. 4 కప్స్ నేను ఈ క్యారెట్ తురుము యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో మనం అది పచ్చి వాసన పోయే వరకు నెయ్యిలో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. 10-15 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కుక్ చేసుకోవాలి. అది పచ్చిదనం అండ్ వగరు లేకుండా చాలా బాగా కుక్ అవుతుంది. ఓకే, ఇది చాలా బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులో కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుందాం. ఇది 4 కప్స్ క్యారెట్ తురుము కాబట్టి ఇందులో ఒక 2 కప్స్ పాలని యాడ్ చేసుకుందాం. పాలు ఇంకొన్ని ఎక్కువగా పోసుకున్నా పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేతిలో క్యారెట్ తురుముని చాలా బాగా ఫ్రై చేసుకున్నాక మాత్రమే మనం పాలని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పాలని పోసుకున్నాక ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి ఇలా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. చాలా బాగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఈ క్యారెట్ మొత్తం పాలల్లో ఉడికే వరకు ఇలా మగ్గించుకోవాలండి. పాలల్లో క్యారెట్ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకున్నాకే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి అండి. సేమ్ కప్తో సేమ్ క్వాంటిటీ మనం ఎలా క్యారెట్ తురుము ఏ కప్తో అయితే తీసుకున్నామో మళ్ళీ అదే కప్తో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 4 కప్స్ క్యారెట్ తురుము అయితే 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు 2 కప్స్ క్యారెట్ తురుము తీసుకుంటే 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 4 కప్స్ క్యారెట్ తురుము తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే ఈ పాకం అనేది చాలా బాగా కుక్ అవుతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకుంటే పాకం అనేది గట్టి పడకుండా చాలా బాగా కుక్ అవుతుంది. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇలా దగ్గరికి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే హల్వా రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకొని
కలిపేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్లో మనం నేతిలో వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి కలుపుకొని పక్కకు పెట్టుకుందాం. తర్వాత చల్లారాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ క్యారెట్ హల్వా ఈజ్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ క్యారెట్ హల్వా ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూసాం కదా. సో మీరు ట్రై చేయండి ఇంట్లో అండ్ టేస్ట్ చేయండి. ఎంతో విలువైన మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.